సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో కోర్టు కూసింది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఈ మహాక్రతువులో అన్ని శాఖలతో పాటు ఆది నుంచి తుది వరకు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చూడడంతో పాటు పరిస్థితి అదుపు తప్పితే నియంత్రించాల్సిన విధి కూడా ఈ శాఖదే. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించడంతో కాకినాడ జిల్లాలో ఎన్నికల వేడి ప్రారంభమైంది. ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాటు చేస్తోంది. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమర్థవంతంగా సక్రమంగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు, చేస్తున్న ఏర్పాట్ల గురించి మీడియాకు వివరించారు. అనౌన్స్మెంట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టుడే 16 మార్చ్. అంటే ఈ రోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ ఎలక్షన్స్ ఇంప్లిమెంటేషన్ లో వస్తుంది. డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్ అంటే ప్రతి ఒక్క ఆరో ఈ ఎలక్షన్ ని నోటిఫై చేస్తారు. దట్ ఈ డేట్ నుంచి నామినేషన్స్ రిసీవ్ చేస్తారు, ఈ డేట్ విత్డ్రావల్కి ఉంటుంది, స్క్రూటినీకి ఏం డేట్ ఉంటుంది. అది మనకి 18th ఏప్రిల్, ఆల్మోస్ట్ 1 month టైం పీరియడ్ ఉంది. సో 18th ఏప్రిల్ ఇస్ ద డేట్ ఫర్ ఇష్యూ ఆఫ్ గజెట్ నోటిఫికేషన్. లాస్ట్ డేట్ ఆఫ్ మేకింగ్ నామినేషన్స్ ఇస్ 25th of April. ఆల్మోస్ట్ 7 days ఇవ్వడం జరిగింది క్యాండిడేట్స్ కి టు పుట్ దేర్ నామినేషన్ ఇన్ ద రెస్పెక్టివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఆర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. Date for scrutiny of nominations is 26th of April. Last date for withdrawal of candidature is 29th of April. Date of poll manaki 30th May 2024 and date of counting is 4th of June. This is in phase 4 along with Telangana, Andhra Pradesh ki kuda election notification jari cheyadam jarigindi. We have 1 parliamentary constituency, Kakinada Lok Sabha, and 7 assembly constituencies, which is Kakinada City, Kakinada Rural, Tuni, Jagampeta, Pratipadu, and Pithapuram. So 7 assembly constituencies and 1 Lok Sabha constituency falls under the district jurisdiction of the DEO. మరోవైపు జిల్లాలో ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. ఆది నుంచి తుది వరకు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు శాఖ పాత్ర ఎంతో కీలకంగా ఉంటుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా చూడడంతో పాటు పరిస్థితి అదుపు తప్పితే నియంత్రించాల్సిన విధి కూడా ఈ శాఖదే. ఈ క్రమంలో జిల్లాలో ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ సన్నద్ధతపై జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ, సో మనకి 16th మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలక్షన్ కమిషన్ నుంచి అనౌన్స్ చేయడం జరిగింది. ఇది మళ్ళీ ఎలక్షన్ పోల్ డే కంప్లీట్ అవ్వడం వరకు, మనకు పోలింగ్ కంప్లీట్ చేసేసి కౌంటింగ్ అవ్వడం వరకు కూడా ఈ ఎంసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ మనకి ఉంటాయి, అంటే ఎగ్జిస్టెన్స్లో ఉంటాయి. ఈ టైంలో మన పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కిందకు ఉంటాము. మెయిన్ ఏంటంటే ఎవరైనా క్యాన్వాసింగ్ చేయాలన్నా ప్రచారం చేయాలన్నా ఖచ్చితంగా వాళ్ళు ప్రయర్ పర్మిషన్ తీసుకోవాలి. ప్రయర్ పర్మిషన్ తీసుకోకుండా చేయడానికి లేదు. దానికి సువిధ యాప్ వచ్చింది, దాని గురించి ఆల్రెడీ కలెక్టర్ మ్యామ్ కూడా బ్రీఫ్ చేయడం జరిగింది. సువిధ యాప్లో కన్సర్న్డ్ పర్సన్ ఎవరు ప్రచారానికి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు యాక్చువల్లీ 48 hours ముందు అప్లై చేసుకోవాలి. 48 hours ముందుకు అప్లై చేసినప్పుడు దాన్ని సింగిల్ విండో సిస్టమ్, వాళ్ళు ఆర్ఓ గారి దగ్గర సువిధాలు అప్లై చేశారంటే సువిధా నుంచి ఆర్ఓ గారికి వెళ్తాయి. ఆర్ఓ గారు మళ్ళీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టీ డిపార్ట్మెంట్, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉంటాయి, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటాయి. ఏ డిపార్ట్మెంట్కి అది కన్సర్న్డో ఆ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఫార్వర్డ్ చేస్తారు ఆర్ఓ గారు. మనకి పోలీస్ వైపు చూస్తామంటే మనకి ఈ లౌడ్ స్పీకర్ సంబంధించినది మేము మెయిన్గా చూస్తాము. అది కాకుండా వాళ్ళు అడుగుతున్న వెన్యూలో ఆల్రెడీ ఏదైనా పొలిటికల్ పార్టీ సేమ్ వెన్యూలో సేమ్ టైంలో ప్లాన్ చేసుకున్నారు. ఎవరు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అంటాం, ఎవరు ఫస్ట్ అడుగుతున్నారో వాళ్ళకి ఇస్తాం. ఒకవేళ ఈరోజు ఒకరు అడిగారు, మార్నింగ్ 10:30కి ఒకరు అడుగుతారు,
మళ్ళీ 12:30కి సేమ్ ప్లేస్లో ఇంకొకరు పర్మిషన్ పెట్టుకున్నారంటే సేమ్ టైంలో మనం అప్పుడు ఏం చేస్తాము, నాట్ రికమెండెడ్ పంపిస్తాం మన తరపు నుంచి పోలీస్ తరపు నుంచి. బికాస్ ఎందుకంటే సేమ్ టైంలో ఇంకొక పొలిటికల్ పార్టీ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ ట్రాఫిక్ ఇష్యూ కానీ రావచ్చు అంటే మేము నాట్ రికమెండెడ్ పంపిస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఆర్ఓ గారు ఫైనల్ అప్రూవల్ ఇస్తారు, రిజెక్టెడా లేకపోతే అప్రూవ్డ్ అని చెప్పేసి. రిజెక్టెడ్ అంటే వాళ్ళు రీజన్ కూడా మెన్షన్ చేస్తారు. సో ఫ్రీగా ఫేర్గా జరుగుతాయి అంతే, దీంట్లో ఏమీ దాచడానికి ఏమి ఉండదు.